ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ ఆన్లైన్ తాత్కాలిక ఇంటర్న్షిప్ కార్యక్రమం 2025 ప్రారంభమైంది. 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 3వ 4వ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ శాఖల విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్కు అర్హులు. 2 నెలల పాటు సాగే ఈ శిక్షణలో 80 గంటల సిద్ధాంత పాఠాలు, 40 గంటల ప్రాయోగిక శిక్షణ ఉంటుంది. ముఖ్యమైన కోర్సుల్లో క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్ అభివృద్ధి, పైథాన్ ద్వారా డేటా విశ్లేషణ, వెబ్ అభివృద్ధి, అంతర్నిర్మిత వ్యవస్థలు, 3D ఆటల రూపకల్పన, కాటియా నమూనా రూపకల్పన, రెవిట్ హార్టికల్చర్ మోడలింగ్ ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో అనుభవజ్ఞులైన శిక్షకులు శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు ప్రశ్నపత్రాలు, ప్రతి వారం అంచనాలు, ప్రాజెక్ట్ సమీక్షలు నిర్వహించబడతాయి. అన్ని అంశాలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఎస్డిసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అందిస్తుంది. ఈ ధృవపత్రానికి ఉన్నత విద్యా మండలి గుర్తింపు కలదు. ఈ ఇంటర్న్షిప్ ను 2 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఏప్రిల్ 28న, రెండవ విడత మే 12న ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ టి శ్రీకన్యను 8790700295 నంబర్లో సంప్రదించవచ్చు.